హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్ దేవరా. మాట్లాడుకుందాం. ఫస్ట్లీ రివ్యూ కొంచెం లేట్ అయిందబ్బా, సారీ. కుదరలేదు. ఇక దేవరా గురించి చెప్పాలంటే మూవీ చూసేటప్పుడు సర్ప్రైజ్ అయ్యాను, బాధపడ్డాను. ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే కొరటాల శివ గారు ఈ కథ పట్టుకుని తారక్కనని ఎలా ఒప్పించారు అని. కళ్యాణ్ రామన్న ఈ కథ మీద అంత బడ్జెట్ ఎలా పెట్టారు అని. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ పాయింట్ని పెట్టుకుని పాన్ ఇండియాకి వెళ్దామని ఎలా అనుకున్నారు అని. ఎలా బాధపడిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్న లుక్ వేస్ట్ అవడం. చాలా మంచి లుక్ అండి. లుక్స్ అయితే అదిరిపోతాయి. తారక్ కన్నా మామూలుగా లేడు. కాస్ట్యూమ్‌లో ఆ హెయిర్ స్టైల్ అది ఆ లుక్ చాలా బావుంది. ఆ లుక్ వేస్ట్ అయిపోయిందనేది కొంచెం బాధేసింది. ఈ రేంజ్ లుక్‌కి పడాల్సిన కథ ఇది గాదు. అదే బాధేసింది. యాక్చువల్లీ చెప్పాలంటే 'దేవరా' ట్రైలర్ జూసాక ఎక్కడా కథని ఎక్కువ రివీల్ చేయకుండా దాచిపెడుతున్నారు. సినిమాలో ఇంకా పెద్ద కంటెంట్ ఉంది. మనకి మంచి మాస్ హై ఇవ్వబోతున్నారనే ఫీల్ రాలేదు. ట్రైలర్‌లో జూసినప్పుడు కూడా కథలో ఇంతకు మించి కంటెంట్ ఏం లేదేమో అనే అనిపిచ్చింది. అంటే డ్రామా గాని, మేజర్ సీక్వెన్స్‌లు గాని, ఇన్ డెప్త్ ఎమోషనల్ సీన్స్ గాని, ఇంకా మాస్ హై ఆక్టేన్ సీన్స్ గాని పడలేదు. ట్రైలర్‌లో ఎంత ఉందో అంతే ఉంది సినిమాలో. అదేదో ట్రైలర్‌లోనే చూసేస్తాం గదా! మళ్ళీ టికెట్ పెట్టి ట్రావెల్ చేసి థియేటర్‌కెందుకు? థియేటర్‌కి రప్పించడం వరకే ట్రైలర్ పని. కూర్చున్నాక ఇంకా స్టోరీ, డ్రామా, ఎమోషన్స్, నెరేటివ్, మ్యూజిక్ ఇవన్నీ ఆడియన్స్‌ని హ్యాండిల్ చేయాలి. కానీ ఆడియన్‌గా దేవర వరల్డ్‌లోకి అంతగా ఇన్వాల్వ్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఈ మధ్య చూస్తున్న కొన్ని సినిమాలు లార్జ్ స్కేల్‌లోకొచ్చేసరికి రిపిటేటివ్ నరేషన్స్ అయిపోతున్నాయి. అంటే స్క్రీన్ ప్లే నెరేటివ్ స్ట్రక్చర్ సిమిలర్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ వస్తది, ఇక్కడ ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఇక్కడ ఈ క్యారెక్టర్ హై ఇస్తుంది అని ఒక స్ట్రక్చర్ ఫార్మ్ చేసి అదే మాస్ ఎమోషన్స్‌కి రిపీటెడ్‌గా వాడేస్తున్నారు. అది ఇప్పుడు ఆ హై ఇవ్వట్లేదు. సో, ఆ ఎఫెక్ట్ స్టోరీ డ్రామా మీద పడుతుంది. అల్టిమేట్‌గా ఆ హై ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఇక కథగా చూస్తే ట్రైలర్‌లో చెప్పినట్టు ఒక సముద్రం, అక్కడ బతికే ఒకప్పటి జాతి వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళకొక దేవర, ఆ దేవర పుట్టించిన భయం. కథలో ఇంతకు మించిన డ్రామా లేదు. ధైర్యం, భయం అనేవి 2 చాలా హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్. కానీ అవి ఎక్కడా అంత హై ఇవ్వలేదు. సరిగ్గా వాడుకోలేదు. చెప్పాలంటే చాలా చిన్న కథ. అసలు 2 పార్ట్స్ అవసరం లేదు. దేవర క్యారెక్టర్‌ని హై రేంజ్ మాస్ క్యారెక్టర్‌గా చూపించడానికి సెట్ చేసిన సెటప్ ఒక 15 మినిట్స్ రన్ టైమ్ తీసుకుంటది. ఆ డ్రామా త్రూ ఔట్ మూవీలో మళ్ళీ ఒక 15 మినిట్స్ తీసుకుంటది. ఆ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే ఆర్డర్ చేంజ్ చేసుకునుంటే చాలా రన్ టైమ్ మిగిలేది. 2 పార్ట్స్ అవసరం అయ్యేవి కాదు మేబీ. అంటే చూడలేదు, సెకండ్ పార్ట్ చూడలేదు. బట్ అంత అవసరం లేదనిపించింది అంత రన్ టైమ్. ఇక మనకి బాగా వినిపిస్తున్న మాటేంటంటే ఇదొక రెగ్యులర్ మాస్ స్టోరీ లైన్ అని. కాసేపు స్టోరీ లైన్ పక్కన పెడితే, రొటీన్ కథని కొత్తగా ప్రెజెంట్ చేస్తే ఎన్ని సార్లు చూసి మనం హిట్ చేయలేదు. ఎందుకంటే కథ రొటీన్ అయినా అదిచ్చే ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంటుంది కాబట్టి. అలా ఉండాలంటే కథలో ఉండే స్టేజింగ్, జరిగే ఈవెంట్స్ కొత్తగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా నెరేటివ్ చేంజ్ అవుతుంది. అదే కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళంతా వరల్డ్ సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేసేస్తున్నారు. అన్నీ తెలుసు. అన్ని రకాలుగా సినిమాని, స్క్రీన్ ప్లేని గెస్ చేసేస్తున్నారు. అలాంటిది 'దేవర'లో చాలా సింపుల్ క్యారెక్టరైజేషన్‌తో 'వరా' క్యారెక్టర్‌ని రాశారు. అది తెలిసిపోతూనే ఉంటుంది. అందుకే ఆ క్యారెక్టర్ అంత హై ఇవ్వలేదు. ఇక 'జాన్వీ కపూర్' అయితే తన వరకు క్యారెక్టర్‌ని చాలా చేసింది. తన క్యారెక్టర్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువ. ఎక్కువ డైలాగ్స్ లేవు. అంత రన్ టైమ్ లేదు. ఉన్నంతలో ఎక్స్‌ప్రెషన్స్, లిప్ సింక్, డైలాగ్స్ చాలా చెప్పింది. సాంగ్స్‌లో డాన్స్ కూడా చేసింది. ఇక 'సైఫ్ అలీ ఖాన్' గారు ఆయన క్యారెక్టర్ డిజైనింగ్‌లోనే అంత క్రూయల్‌గా గాని, అంత డేంజరస్‌గా గాని ఏం లేదు. సో, అందువల్ల అంత ఇంపాక్ట్ ఏమి ఇవ్వలేదు. కానీ ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బావుంది. తెలుగు లిప్ సింక్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని చాలా చేశారు. ఇక బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఆ విషయంలోనే డిసప్పాయింట్ అయ్యాను. అంటే సాంగ్స్ ఎలా ఉన్నా అనిరుద్ స్ట్రెంత్ అంతా ఆర్ఆర్‌లోనే. ఎందుకంటే ఆర్ఆర్ అదరగొట్టేస్తాడు. 'తారక్' అన్న మాస్ అపియరెన్స్‌కి ఆర్ఆర్ కరెక్ట్‌గా పడితే సరిపోద్ది. ఆ రేంజ్ ఆర్ఆర్ పడలేదు. 1, 2 మంచి ట్రాక్స్ పడ్డాయి గానీ ఆ రేంజ్ రీచ్ అవ్వలేదు. మీరిప్పుడు తమిళ్ 'మాస్టర్' చూస్తే దాంట్లో 18 ట్రాక్స్ ఉంటాయి. బీజీఎం ట్రాక్స్ అద్దిరిపోతాయి అసలు. అన్ని ట్రాక్స్ ఉంటాయి దాంట్లో. అలాంటిది 'దేవర' అంత పెద్ద క్యాన్వాస్ మాస్ ఫిల్మ్‌కి ఆర్ఆర్ అసలు మ్యాచ్ చేయలేదు. చాలా సీన్స్ అసలు అంతగా ఎలివేట్ కూడా చేయలేదు. సాంగ్స్ అయితే ఓకే, బానే ఉన్నాయి. 'ఆయుధ పూజ' సాంగ్ మంచి హై ఇస్తది. 'ఆయుధ పూజ' సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటది. డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా చేశారు కూడా. ఇక డీఓపీ రత్నవేల్ గారు చాలా క్వాలిటీ విజువల్స్ ఇచ్చారు. బీచ్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి, 'చుట్టమల్లి' సాంగ్ ఒకటి కొంచెం లైటింగ్ అది కొంచెం అన్‌న్యాచురల్‌గా అనిపిస్తుంది. మిగతాదంతా చాలా బావుంటాయి. మంచి విజువల్స్ ఇచ్చారు. ఇక ప్రొడక్షన్ డిజైన్ సాబు సలీల్ గారు చాలా చేశారు గానీ, ఆ 'దేవర' ఆయుధ పూజ చేసే లొకేషన్ కొండలు ఆ చుట్టూ ఉన్న లొకేషన్ కొంచెం అన్‌న్యాచురల్‌గా అనిపిస్తాయి. అంటే ఆ కొండ కొంచెం సీనియర్ ఎన్టీఆర్ గారి షేప్‌లా ఉంటది. అది కొంచెం కథ నుంచి కొంచెం డీవియేట్ చేస్తది. ఇక మిగిలినవన్నీ చాలా చేశారు. వీఎఫ్ఎక్స్ చాలా చోట్ల బావుంది. కానీ కొన్ని సీక్వెన్సెస్‌లో అది స్టూడియో లైటింగు, స్టూడియో ఒరిజినల్ లొకేషన్ కాదని ఆ సెటప్ తెలిసిపోతా ఉంటదనమాట. అది కొంచెం బెటర్‌గా చేసుంటే ఇంకా బావుండేది. సో, అది ఒకటి కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇక 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్ గాని, అజయ్ గారి క్యారెక్టర్ గాని, ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన 'సీను' గారి క్యారెక్టర్ గాని,
వాటి నిడివి ఎంతుందో అంతవరకు చేశారు. పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంది గానీ, కథ చెప్పడానికి తీసుకున్న స్టేజింగ్ ఏదైతే ఉందో అది కొంచెం రిపీటెడ్ అయిపోయింది. అదొక్కటి కొంచెం రొటీన్ అనిపిస్తుంది సినిమాలో. ఇక ముందు నుంచి చెప్తున్న ధైర్యం, భయం కాన్సెప్ట్‌ని అంతగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఆ లొకేషన్‌లో ఉండే గ్యాంగ్ గూడా అంత పవర్‌ఫుల్‌గా, డేంజరస్‌గా చేసిందేం లేదు సినిమాలో. సో, వాళ్ళంతా అసలు అంత క్రూయల్‌గా, భయంకరంగా ఏం ఉండరు. కథలో అంత పవర్‌ఫుల్ కాన్‌ఫ్లిక్ట్ లేదు. అందుకే ప్రొటాగనిస్ట్ కూడా అంత పవర్‌ఫుల్‌గా కనిపించడు. మొత్తానికి దానివల్ల స్టోరీ అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సో, అది ప్రాబ్లమ్. కాన్‌ఫ్లిక్ట్ బలంగా ఉన్నప్పుడు దానికోసం ఫైట్ చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అంత హై ఇస్తుంది. బట్ 2 లేకపోయేసరికి కథ చాలా సింపుల్ అయిపోయింది. చాలా అసలు ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సో, అదే ప్రాబ్లమ్. మనం చెప్పాలంటే వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. సో, అదండి మన రివ్యూ. మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.